హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండే కర్రీ ప్రిపేర్ చేశానండి. కర్రీ అని కాదు, అదే ఆలు బీన్స్ ఫ్రై చేశానండి. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దామండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి. నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను. నూనె తీసుకొని ఆవాలు, మనం తాలింపు గింజలు ఏమైనా ఉంటే అవి వేసేసుకోవాలండి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి, కొంచెం పసుపు వేసి ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మీడియం మంట మీదనే మగ్గనివ్వాలండి. అలా అయితేనే చాలా బాగుంటుంది. ఆలుగడ్డ అయితే ఉట్టిగానే తినేయొచ్చండి, అట్లా ఫ్రై అవ్వాలి. కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. నేనైతే ప్రతిసారి ఇదే కర్రీ ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. లాస్ట్ కొబ్బరి పొడి కూడా వేసి చేయొచ్చు. మనము కొబ్బరి పొడితో కూడా చేయొచ్చు, వెల్లుల్లి కారంతో కూడా చేయొచ్చు అండి ఈ ఫ్రై. నేనైతే మామూలుగానే చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మగ్గిపోయాక తర్వాత మనం బీన్స్, చిన్నగా కట్ చేసుకున్న బీన్స్ కూడా వేసేసుకోవాలండి. ఇవి వేసేసుకున్న తర్వాత మొత్తం కలుపుతూ ఉండాలి. ఇవి కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలండి. నేను వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఒక మిషన్ రివ్యూ కూడా ఇచ్చానండి. చాలామందికి చాలా రేట్స్ చెప్పాను, ఎలా యూజ్ అవుతుందో కూడా చెప్పానండి. అయినా కానీ కామెంట్ చేస్తూనే ఉన్నారు. నేను ఇంకో వీడియో కూడా చేసి పెడతాను, వాటి ప్రైస్ ఎంత అసలు ఏంత అనేది నేను ఇంకో వీడియో చేసి పెడతానండి. కానీ మీరైతే ఆ మిషన్ని మంచిగా చేసుకుంటాం, ఖరాబ్ అయితే నేనే బాగు చేసుకుంటా అనే వాళ్ళైతేనే తీసుకోండి మిషను, లేకుంటే లేదు. తర్వాత ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, కింద మాడిపోకుండా చూడండి. మీడియం మంట, కొంచెం ఇప్పుడు మీడియం మంట వేసేసుకోవాలండి. మీడియం మంట మీదనే వేగితేనే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకపోతే మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి. కుకింగ్స్ అయినా సరే, మార్కెటింగ్ అయినా సరే, ఎంటర్టైన్మెంట్ అయినా సరే, అవి చాలా ఉన్నాయండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇంకోసారి నేను వెల్లుల్లి కారంతో ఎలా ప్రిపేర్ చేస్తానో ఇంకో వీడియో కూడా చేసి పెడతాను. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ని లైక్ మాత్రం ఇవ్వండి. ఛానల్ చూస్తున్నారు కానీ చిన్న లైక్ మాత్రం ఇవ్వండి. మీ లైక్తోనే చాలా సపోర్టింగ్ అనేది ఉంటుందండి మన ఛానల్కి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ధన్యవాదాలండి, చాలా థ్యాంక్ యూ. నేను ఇంతవరకు వచ్చానన్న కారణం మీ వల్లనే అండి. తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి, ధనియాల పొడి వేసి, అల్లం పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంట ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ చాలామంది చూస్తూ ఉన్నారండి, ఎవరు లైక్ చేస్తలేరు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తలేరండి. ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియోతో బాయ్ అండి.